దర్పల్లిలో పార్టీలకు అతీతంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలను జరుపుకున్నారు. భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయునిగా ఆయనను అభివర్ణించారు. దర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో స్వామి వివేకానంద 162వ జయంతిని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో గల వివేకానందుని విగ్రహానికి వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచం నలుమూలలా చాటిన మహనీయుడు స్వామి వివేకానంద అని కొనియాడారు. ఆయన చూపిన బాటలో అందరూ నడవాలని వారు కోరారు. యువత ఆయన జీవిత విశేషాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, భాజపా, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని 89-90 10th క్లాస్ బ్యాచ్ అందరూ కలిసి ఇక్కడ దర్పల్లి హై స్కూల్లో పూలమాల అలంకరణ చేయడం జరిగింది. యువతకు ఆయన ఎంతో ఆదర్శము. 100 మంది నచికేతులను కనుక ఇస్తే నేను ప్రపంచాన్ని మార్చేస్తా అన్నటువంటి గొప్ప వ్యక్తి, మహా త్యాగశీలి. భారతదేశం కాకుండా ఇతర దేశాలలో ఎక్కడికి వెళ్ళి కూడా అక్కడ చికాగో కానీ అమెరికా కానీ ఎన్నో దేశాలు తిరిగి కూడా మన యొక్క హిందూ సాంప్రదాయం గురించి కానీ భారతదేశ చరిత్ర గురించి కానీ చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఆయన ఎక్కడికి పోయినా కానీ అశేష జనవాహినితోనే ఆయన యొక్క సభలు జరిగినాయి. ఆయన యువతకు ఎంతో ఆదర్శము. యువాస్ దినోత్సవం కూడా ఆయనకు జరుపుకుంటాము. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మా చిన్ననాటి మిత్రులైనటువంటి 89-90 బ్యాచ్ మేమే ఈ వివేకానంద స్వామిని ఇక్కడ స్టాచ్యూ కూడా పెట్టడం జరిగింది. అప్పుడు 89-90 బ్యాచ్ అంటే ఒక 80-90 మంది ఉండింటివి. అదేవిధంగా మేము స్వామి వివేకానంద తన ఆశయాలలో నడవాలనే ఉద్దేశంతోనే తన ఇక్కడ స్టాచ్యూ పెడితే భవిత యువత కూడా తన ఆశయాలను కూడా నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ హై స్కూల్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే తను చేసినటువంటి త్యాగాలు అలాగే మన దేశం కోసమే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా తనను యువత ఆదర్శంగా తీసుకుంటున్నారు. అదేవిధంగా అమెరికా లాంటి అన్ని దేశాల్లో కూడా తనను మాట్లాడకుంటే కూడా ఒక సాధు ఏం మాట్లాడతామంటే ఏలన వేస్తే కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడని చెప్పడం జరిగింది. ఆ 2 నిమిషాలనే 2 పక్కకు 4 పెట్టి 24 గంటలు మాట్లాడిన ఘనత మన స్వామి వివేకానంద స్వామిది. అలాంటి నాయకుడిని ప్రతి ఒక్కరూ ప్రపంచ దేశాల లెవెల్లో తనని ఆదర్శంగా తీసుకొని యువత ఖరాబు కాకుండా అన్ని రకాల ముందు నడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. नंदा विवेकानंदा, नंदा विवेकानंदा, भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम. శుభదినం. ఎందుకంటే ఇక్కడ మహనీయుడు అంటే స్వామి వివేకానంద జన్మించినటువంటి రోజు ఇది చాలా పవిత్రమైంది. ఇది మన భారతదేశానికే ఆదర్శమైనటువంటి పురుషుడు. అంటే ఈయన ముందు కాలంలో ఏ విధంగా ఉండంటే మనల్ని గుర్తించేవారే లేకుండిరి. కానీ అమెరికాలో కూడా మన యొక్క జాతి గురించి, మన భారతదేశం గురించి, మన యొక్క ధర్మం గురించి చెప్పడానికి వెళ్ళినటువంటి మన స్వామి వివేకానంద అందరికీ 5 నిమిషాలు 10 నిమిషాలు ఇచ్చిరు, కానీ
అన్ని ధర్మం వాళ్లకు మన హిందూ ధర్మం తరపున ఈయనకు 2 నిమిషాలు ఇవ్వడం జరిగింది. ఆ 2 నిమిషాలనే అందరినీ ఈ యొక్క సభలో ఉన్నటువంటి వారందరినీ కూడా అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళు అని సంబోధించి మాట్లాడడం వలన మరి అంతకుముందు వాళ్ళందరూ ఏం మాట్లాడారంటే జెంటిల్మెన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని మాట్లాడడం జరిగింది. అంటే దాంట్లో ప్రేమ లేదు. అన్నలు అక్కలు చెల్లెళ్ళు అంటే ఇందులో ప్రేమ ఉన్నదని ప్రపంచ దేశాలు కూడా తెలుసుకుని గుర్తించి ఆయనకు మారుమురోగా చప్పట్లు కొట్టి ఆ 2 నిమిషాలు ఇచ్చినటువంటి సమయాన్ని 24 గంటల దాకా కూడా కదలకుండా మరి నీ సమయం అయిపోయింది కూడా అని చెప్పకుండా అందరూ ఆసక్తితోటి విన్నారు. కాబట్టి మరి దీనికి నిదర్శనం ఏంటిది? ఆ స్వామి వివేకానంద యొక్క ప్రవచనము ఆ విధంగా ఉన్నది. ఆయన మానవాళికి ఆదర్శము. మరి మన భారతదేశంలో కూడా మనకెన్నో కొటేషన్లు ఇచ్చిరు. ఆ కొటేషన్లు మన స్కూళ్ళల్లో మరి అన్ని విధాలుగా రాసుకున్నాము. అవి చదివి ఆ నడక నడుస్తే మనము మన జీవితాన్ని తరించి మన అందరము సోదర భావంతో మరి భారతీయులుగా మనము మెదలడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని అందరూ గుర్తించి అవి మనము పాటిస్తున్నాము. పాటించినంత వరకు మనకు ఏ డోకా లేదు. అన్ని విధాలుగా మంచిగా సుసంపన్నగా బతుకుతున్నాము. కాబట్టి ఆ మహనీయుడికి ఈరోజు దర్పల్లి మండల శాఖలో మన భారతీయ జనతా పార్టీ తరపున మనము పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టి మరి ఆయనను స్మరించుకోవడం జరిగింది. ఆయనకు ఘన నివాళులు అర్పించినాం. తమ్ముడు వివేకానంద గారు జయంతి సందర్భంగా ఈరోజు యువతకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడపడం జరిగింది. అతను ఈరోజు భారతదేశానికి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. 100 మందిని యువకులను ఇస్తే నేను దేశంను ప్రపంచంలో నిలబెడతాన్న వ్యక్తి. ఈరోజు రాబోయే రోజుల్లో మనమందరము యువత అతన్ని ఆదర్శంగా తీసుకొని ఈ రాజకీయాల్లో ప్రతి గ్రామంలో యువకుడు పోటీ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు దర్పల్లి మండలం బీజేఎం శాఖ తరపున స్వామి వివేకానంద గారికి ఈరోజు 162వ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు ప్రపంచ దేశంకు సైతము ఒక హైందవ సంస్కృతిని నేర్పింది ఎవరు అని చెప్పగలిగితే అది స్వామి వివేకానందని. ప్రపంచ దేశాలు సైతం మన భారతీయ సంస్కృతిని చిన్న చూపు చూసిన సమయం లోపల స్వామి వివేకానంద తరపున మన భారతదేశం తరపున హైందవ సంస్కృతిని ఈరోజు తన ప్రపంచ దేశాలకు సైతం తెలిపిన వ్యక్తి స్వామి వివేకానంద. అలాంటి వ్యక్తి మన భారతదేశం లోపల పుట్టిండు అంటే మనం ఎంతో పుణ్యం చేసుకున్నట్లే. ఈరోజు స్వామి వివేకానంద ప్రతి యువకుని లోపల హైందవ సంస్కృతి నిర్మాణం చేసిండు. అదేవిధంగా దాన్ని ఆదర్శంగా చేసుకుంటూ దర్పల్లి శాఖ తరపున ప్రతి ఒక్కరు కూడా హైందవ సంస్కృతి కోసం పాల్గొనాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జై శ్రీరామ్.